Sakis and Sakas, welcome to my channel PD with VSK. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఓవర్ థింకింగ్ ఇస్ అ వార్ ఇన్ యువర్ మైండ్. ఓవర్ థింకింగ్ మనం ఎంత ఆపుకుందాం అనుకున్నా ఆపుకోలేని ఒక హ్యాబిట్. ఎస్, అది డిసీజ్ లాగా అనుకుంటారు, కానీ ఎందుకంత ఓవర్ థింకింగ్ చేస్తావు? అసలు ఓవర్ థింకింగ్ అవసరమా నీకు? ఎన్నిసార్లు చెప్పాలి ఆలోచించొద్దు అన్న? అంటే మనలో ఉన్న కొంతమంది ఏం చెప్తారు, నా థాట్స్ నా కంట్రోల్లో లేవు, నేను ఎంత ఆలోచించకూడదు అనుకుంటున్నా అని ఆలోచించేస్తున్నా అని చాలామందికి ఈవెన్ మనమే చెప్పుకుంటాము కదా. సో ఇలాంటి వాటికి ఒక సొల్యూషన్ ఉండాలి, లేకపోతే అతిగా ఉంటే ఏదైనా మనకి మంచిది కాదు. కాబట్టి దీన్ని మనం పూర్తిగా మానేయాలి. పూర్తిగా నువ్వు ఇది అవాయిడ్ చేసేయాలని కాకుండా మెల్లగా తగ్గిద్దాం. కొంచెం తగ్గించుకుంటూ కంట్రోల్లో ఉంటూ మన ఆలోచనలు దేని మీదకి పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది డిస్కస్ చేసుకున్నాం. ఓవర్ థింకింగ్లో నేను 3 పాయింట్స్ అనలైజ్ చేశాను. ఒకటి, అసలు మనం దేని గురించి ఆలోచిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక మనిషితో ఏదో ఇబ్బంది పడ్డాను, తెగ ఆలోచించేశాను, వాడిని మార్చగలనా లేదా, లేదంటే వాళ్ళని ఏమైనా చేయగలనా లేదా అని. వాటి వల్ల నాకు ఎలాంటి ఉపయోగమైనా ఉందా? ఎస్, నాకు క్లోజ్డ్ పీపులే, నాకు కావాల్సిన వాళ్ళే. కానీ నువ్వేం చేయగలవు అనవసరంగా చించేసుకొని? మనిషి గురించి అవ్వచ్చు, సిచ్యువేషన్స్ గురించి అవ్వచ్చు, ఏది నీ కంట్రోల్లో లేనప్పుడు నువ్వు ఆలోచించి నీ మైండ్ని పాడు చేసుకుంటున్నావు. సెకండ్ పాయింట్, నువ్వు ఆలోచించేది పాజిటివా నెగిటివా? ఎస్, నువ్వు ఆలోచించేది పాజిటివ్ విషయం అనుకో. అది ఎలా చెప్పాలంటే, నీకు ఒక సిచ్యువేషన్ ఉంది, నువ్వు ఆ సిచ్యువేషన్ని నేను ఈ పని చేస్తే నాకు బెనిఫిట్ వచ్చిద్ది అని ఆలోచించావనుకో, అది పాజిటివ్. నేను ఈ పని చేస్తున్నా, లేదంటే ఏమైనా ఆలోచిస్తున్నా, లేదంటే ఈ స్టెప్ తీసుకుందాం అనుకున్నా సరే, లేదంటే ఏ కోణంలో ఆలోచించినా నీకు ఒక భయం కానీ బెరుకు కానీ ఒకలాంటి అమ్మో ఇప్పుడు చేస్తే ఏమైపోతాను, ఎలా ఆలోచిస్తాను, ఇప్పుడు ఏమైద్దో ఏంటో అని వస్తే ప్లీజ్ నువ్వు అనవసరంగా చించేసుకోవద్దు. దానివల్ల నీకు దమ్మిడి ఉపయోగం లేదు. సో థర్డ్ వచ్చేసి, నువ్వు ఆలోచించేది అసలు నీకు యూజ్ఫుల్లేనా? నువ్వు ఆలోచించడం వల్ల నీ ఆలోచన నీకు ఉపయోగపడిద్దా లేదా? వీటిల్ని నువ్వు దృష్టిలో పెట్టుకోవాలి. ఇవి కనుక నువ్వు మర్చిపోకుండా దృష్టిలో పెట్టుకొని హ్యాపీగా ఆలోచించావనుకో, నీకు ఇబ్బంది ఉండదు, నీ మైండ్కి స్ట్రెస్ ఉండదు. ఈ కాలంలో స్ట్రెస్తో పోవాల్సినంత అవసరం కూడా ఉండదు. ఎందుకంటే మన ఆలోచనలే మనకి శత్రు. ఇప్పుడు నేను చెప్పినట్టు ఓవర్ థింకింగ్ ఇస్ అ వార్ ఇన్ యువర్ మైండ్ అని చెప్పాను కదా. ఓవర్ థింకింగ్ అనేది వారే మన మైండ్లో జరిగేది. ఎందుకంటే మనకే ఫైట్, మన ఆలోచనలతో మనకే ఫైట్. ఒక పాజిటివ్ ఒక నెగిటివ్, ఈ రెండు కొట్టుకుంటూ ఉంటాయి ఎప్పుడు కదా. సో ఇక్కడ నేనేం చెప్పబోతున్నానంటే, దీని గురించి లేదంటే దేని గురించి అయినా, ఒక మనిషి గురించి అయినా, సిచ్యువేషన్ గురించి అయినా, దేని గురించి అయినా ఆలోచించే ముందు మీకు మైండ్లోకి రావాల్సింది ఒకే ఒక పాయింట్. దీన్ని నువ్వు ఆలోచించడం వల్ల ఏమైనా మార్చగలను అంటే నువ్వు ఆలోచించినా తప్పే లేదు, ఓవర్ థింకింగ్ చేసినా అస్సలు తప్పే లేదు. నువ్వు మార్చలేవా, నీ కంట్రోల్లో లేదా, అసలు నీకు సంబంధించిందే కాదా, వదిలే, జస్ట్ లీవ్. ఓకే, సో కోట్ ఆఫ్ ది డే వచ్చేసి ఈరోజు జస్ట్ లీవ్ అండ్ లివ్. అంతే, ఆలోచనల్ని వదిలేసి ప్రశాంతమైన జీవితాన్ని సాగించండి. ఎందుకంటే అనవసరంగా మన కంట్రోల్లో లేనివి మనం ఆలోచించడం వల్ల మనకు వచ్చేది స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటివే వస్తాయి. కానీ నీకు ఉపయోగకరమైనవి చాలా రేర్గా వస్తాయి నువ్వు ఆలోచించడం వలన. సో కోట్ ఆఫ్ ది డే కూడా అయిపోయింది. కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్ అండ్ కమెంట్ బిలో. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. బై బాయ్, లవ్ యూ ఆల్.